ఇప్పుడు తులారాశి వారి యొక్క జాతక ఫలాలను గురించి గురుగారి మాటల్లో విందాము. తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, ఆదాయం 11, వ్యయం 5. మంచి బెనిఫిట్ ఉంది, లాభాలు బాగా ఉన్నాయి. రాజపూజ్యం 2, అవమానం 2 ఉంది. మరి గ్రహ సంచారం చూసినట్టయితే మే 13, 2025 వరకు 8వ స్థానంలో అంటే వృషభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మే 14, 2025 నుండి 9వ స్థానంలో మిథునంలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి కాబట్టి అనేకమైనటువంటి శుభ ఫలితాలు, అనేక రంగాల్లో విజయ ప్రాప్తి, ప్రతి రంగం వారికి విజయాలే చేకూరుతాయి. శని సంచారం చూసినట్టయితే మార్చి 28, 2025 వరకు 5వ స్థానంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. మార్చి 29, 2025 నుండి 6వ స్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి, అనేక శుభాలు యోగిస్తూ ఉన్నాయి. మరి వీళ్లకు అదృష్ట జాతకం ప్రకారంగా చూసినట్టయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి స్నేహభంగము, స్నేహితుల మధ్యలో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరంభ పనులు ఆలస్యం, ఏది పని స్టార్ట్ చేయాలన్నా తొందరగా కాదు, ఆలోచించి ముందుకోవడం జరుగుతుంది. ధనప్రాప్తి, స్వాతి నక్షత్రం వారికి వ్యాపారము, వృత్తి మిశ్రమంగా ఉంటుంది. వృత్తిలో పిల్లల సమస్యలు కొంతవరకు తీరుతాయి. ధనము ఖర్చు పెరుగుతుంది, ధనం ఎంత వస్తే ఖర్చు అంతా పెరుగుతూ ఉంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి స్థానచలనము, మార్పు చేస్తారు, అంటే ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది, వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇంటి పోరు అధికం, అంటే కుటుంబ కలహాలు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారులకు జూన్, జూలై, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చి మాసాల్లో ధనప్రాప్తి 5, 7, 8 తేదీలు బుధ, శుక్ర, శనివారముల యందు ప్రయాణములు చేసినట్టయితే కార్యసిద్ధి జరుగుతుంది, ధనలాభం జరుగుతుంది. మరి ఈ నక్షత్ర జాతకులు అంటే ఈ యొక్క రాశిలో ఏ నక్షత్రము వారు ఎటువంటి రత్నాన్ని ధరించాలి అంటే చిత్తా నక్షత్ర జాతకులు పగడమును, స్వాతి నక్షత్ర జాతకులు గోమేధికమును, విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగమును ధరించవలను. ఈ రాశి వారులకు 1, 3, 4, 6, 9 సంఖ్యలు సంఖ్యారీత్యా ప్రయాణముల యందు ధనలాభం కలుగుతుంది. మంగళ, బుధ, శుక్రవారాలు ధనయోగం జరుగుతుంది. వ్యవహారములు కూడా విజయప్రాప్తి చేకూరుతాయి. అన్ని వ్యవహారాలలో కూడా వీరి యొక్క స్టార్ లక్కీ నెంబర్ 6 అని సూచిస్తూ ఉన్నారు. గురుగారు, ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడాను స్టార్ నెంబర్, లక్కీ నెంబర్ ఉంటుంది అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. ఈ స్టార్ నెంబర్ ద్వారా అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట, దాన్ని ఎలా ఉపయోగించాలి? అంటే మనకు ఇప్పుడు ఒక కారు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లేకపోతే ఒక 6వ నెంబర్ మనం కొన్ని నెంబర్ల ప్రకారం సంఖ్యామాన ప్రకారంగా పోయినప్పుడు వాళ్ళకు 6 అనేది చేసినట్టయితే వీళ్ళకు శుభయోగం సిద్ధిస్తుంది. అట్లా 6 అనేది లక్కీ నెంబర్. అది ప్రతి ఒక్కరికి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. అంటే వారి యొక్క పుట్టినటువంటి తేదీ మరియు సంవత్సరము, నెల అన్నీ కలిసి లెక్క వేసినట్టయితే ఒక నెంబర్ వస్తుంది, దాన్నే లక్కీ నెంబర్ అంటారు. గురుగారు, తులారాశి వాళ్ళు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? వీరు చేయదగినటువంటి మరి పరిహారాలు, పూజలు ఏంటివి అంటే శనేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేసి నవగ్రహ పూజ చేసుకొని ముఖ్యంగా శనిని పూజించాలి. మరి గణపతిని కూడా పూజించుకోవాలి. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనికి 1.5 కిలో నువ్వులు కనుక దానం చేసేటైతే ఒక బ్రాహ్మణుడికి ఆ గ్రహ బాధలు కొంతవరకు ఉపశమనం పొందుతారు. వారికి ప్రశాంతమైనటువంటి జీవితం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మరి గురువుగారు చెప్పినట్టుగా తులారాశి వాళ్ళు ఇలాంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి.